బాంబే అంతా పాకింది. అదే రక్తపు చుక్కాని జెండాలా ఎగిరేశారు. ఓజీ మూవీ రిలీజ్ అయిన రివ్యూ పెట్టకపోవడానికి కారణం ఈ మూవీని రివ్యూ అనే ఒక చిన్న పదం వాడి దాన్ని చిన్న చేయాలనుకోవట్లేదు. కాబట్టి దీనికోసం సపరేట్గా డిస్కషన్ వీడియో అని ఒకటి పెట్టి దీన్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం కోసమే ఈ వీడియో చేశాను. అండ్ రివ్యూ కూడా పెట్టను కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీని తమన్ దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం. తమన్ మ్యూజిక్స్ అన్నిటిలోని ఇదిరా సాంగ్ అంటే అని అనిపించిన సాంగ్స్ ఏమైనా ఉన్నది అంటే అది ఓజీ మ్యూజిక్ మాత్రమే. ఎందుకంటే రిపీటర్లో విన్నాను అనమాట ఈ ఓజీ ప్లేలిస్ట్ అనేది. తమన్ చేసే ప్రతి మూవీలోని తమన్ కంప్లైంట్ చేస్తాను, కానీ ఈ మూవీకి తమనే హైలైట్. తమన్ నోడు ఫోటోస్ సుజిత్ దగ్గర ఉన్నట్టున్నాయి, అందుకే అంత బాగా కొట్టాడు. ఇన్ ఏ మూమెంట్ తమన్ ఈజ్ ఏ తమన్, బట్ తమన్ నాట్ ఈస్ తమన్, బికాస్ తమన్ ఈజ్ ద తమన్, రియల్ తమన్. నేను మాట్లాడింది మీకు అర్థం కావాలంటే క్రిస్టోఫర్ నోలన్ గారి మూవీస్ అన్నిటిని సింగిల్ వ్యూలో అర్థం చేసుకున్న మైండ్ సెట్ అయినా ఉండాలి. మూవీ అంతా కూడా మూవీలో ఉండదు, ట్రైలర్ కట్లో ఉంటుంది. ఇట్స్ ఎ ఫకింగ్ ట్రైలర్ కట్. ఇట్స్ ద రీజన్ వై మూవీ లుక్ సో ఫ్రెష్. మీరు మూవీ మొత్తం చూసినా కూడా మూవీ అంతా ఒక ఎజెండా మీద వెళ్దాం, ఎటు పడితే అటు వెళ్తుంది. అలాగని మూవీ బాగాలేదని కాదు, మూవీ ఇస్ గుడ్. ఈ మూవీ తీసిందే పవన్ కళ్యాణ్ గారి కల్ట్ ఫ్యాన్స్ కోసం. అది డిహెచ్ఎఫ్ఎంగా నేనైతే మూవీని చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక పీక్ రేంజ్లో చూపించారు. అదే రీజన్ మూవీ హిట్ అవ్వడానికి గల కారణం. నేను ఈ మూవీతో నేర్చుకున్నది ఏంటంటే, ఒక స్టార్ లాంటి పవర్ స్టార్, ఒక సెక్సీ ప్రొడక్షన్ హౌస్, విన్న వెంటనే బట్టలు చింపేసుకునే ఇలాంటి బ్యాంగర్ ఉంటే మూవీని ఎవడేం పేగలేడు. ఈ మూవీలో నాకు నచ్చినవి, ఇంకా దీని అంత దరిద్రంగా ఇంకెవడూ తెలియడు అన్న లాంటి సీన్స్ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మూవీలో ముందు పాజిటివ్స్ విషయానికి వస్తే, స్టార్టింగ్ ఇంట్రో ఫైట్. ఆ ఇంట్రో ఫైట్ని ఎంత బాగా డిజైన్ చేసుకున్నారంటే, ఒక ఫైట్ని ఈ రేంజ్లో కూడా డిజైన్ చేసుకోవచ్చా అనే దానికి ఎగ్జాంపుల్ అది. ఇంట్రో ఫైట్లో హీరో నరుక్కుంటూ వెళ్తూ ఉంటే పైనుండి బ్లడ్ ఒక షేప్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆ సీన్ దేనిని ఇన్స్పైర్ అయ్యారంటే ఓల్డ్ బాయ్ అనే ఒక మూవీ ఉంటుంది, ఆ మూవీ నుండి ఇన్స్పైర్ అయ్యి దాన్ని తీసుకున్నారు. కానీ మంచిగా వర్కౌట్ అయింది. మూవీలో మెయిన్ హైలైట్ ఏంటంటే టైటిల్ ఇంట్రో. అది మాత్రం ఇంకా నా మైండ్లో అలాగే కదులుతూనే ఉంది. ఎందుకంటే మొత్తం ప్రీక్వెల్కి సంబంధించిన ప్రతిదీ ఒక్కొక్క మెయిన్ హైలైట్ సీన్ పోర్షన్ని యానిమేషన్ చేసి టైటిల్ని అయితే డిజైన్ చేసుకున్నారు. ఇప్పటివరకు నేను చూసిన టైటిల్స్ అన్నిటిలోని ది బెస్ట్ అంటే అదే. నెక్స్ట్ రామాయణ టైటిల్ కొంచెం డిఫరెంట్గా, కొంచెం టెక్స్చర్స్, అది బాగుంది. నెక్స్ట్ అది అవ్వచ్చు. అండ్ మూవీలో థర్డ్ హైలైట్ వచ్చేసి ఓమీ ఎంట్రీ. ఆ ఎంట్రీ చూస్తే ఆల్రెడీ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, కానీ ఇట్స్ డిఫరెంట్. మూవీ మొత్తంలో నా మైండ్ మింగిన సీన్ అయితే మాత్రం ఇంటర్వెల్లో. నిజంగా బ్యాక్గ్రౌండ్లో థండర్స్, చుట్టూరు ఫైరు, షర్ట్ బటన్స్ అన్నీ ఇప్పేసి బన్నీలతోటి ఒక షాట్ ఉండిద్ది. ఆ సీన్ చూసేటప్పుడు కింద నుండి పై వరకు బాడీ మీద ఉన్న ఇంటికలన్నీ లిగిసి నుంచి ఉంటాయి. అబ్బా ఏం సీన్ గురు, అది మర్చిపోలేకపోతున్నాను ఆ సీన్. ఇంటర్వెల్ తర్వాత కాడి నుండి మొత్తం మూవీ గ్రాఫ్ అంతా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం నెగిటివ్స్ మాట్లాడుకుందాం, అంటే నచ్చనివి. మూవీలో పెద్దగా నచ్చని వంటివి ఏమీ లేవు, కానీ సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్, మ్యాజిక్ అనేది సెకండ్ హాఫ్లో క్యారీ చేయలేకపోయారు. ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం ఎటు పడితే అటు దింగేస్తూ ఉంటుంది. ఈ మూవీ మొత్తంలో నాకు నచ్చిన సీన్ ఏదైనా ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారు పోలీస్ స్టేషన్కి వచ్చి వేలు తుప్పు కత్తి సీన్ ఉండేది కదా, ఆ సీన్ ఒకటే నచ్చలేదు. ఎందుకంటే ఆ సీన్లో ఎలా ఉండాలంటే, ఆ సీన్లో యాక్చువల్గా చెయ్యో వేలో ఏదో ఒకటి నరికేయాలి, అప్పుడు ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. దాంతో సెకండ్ హాఫ్ అంతా అక్కడి నుంచి లేచి నుండి ఉంటుంది. ఆ యొక్క వేలు నరికేసి ఉంటే సెకండ్ హాఫ్ కూడా ఇంపాక్ట్ గట్టిగా క్రియేట్ చేసేది. అండ్ క్లైమాక్స్ కూడా స్టార్టింగ్ లో స్టేజ్ నుండి ఒక పీక్స్లోకి వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఒక జానీ గన్ తేవడం, ఆ గన్ తోటి అందరినీ చంపడం, ఒక స్లోగాన్ ఉంటుంది కదా వాషీ వాషీ అని, అక్కడి నుంచి గూస్ పింపుల్స్ వచ్చేస్తాయి గైస్ అక్కడి నుంచి. అండ్ క్లైమాక్స్లో చిన్నగా ఉండిద్ది కదా ఓజీ పార్ట్ 2 అని, అది కూడా కొంచెం సేమ్ స్టార్టింగ్ ఇంట్రోనే కంటిన్యూషన్ కింద పెట్టేసి మేనేజ్ చేస్తారు. అండ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయి కదా, జపాన్ సీన్స్, అవన్నీ కొంచెం బాగున్నాయి. ఆర్టిఫిషియల్గా అయితే లేవు, కొంచెం రియలిస్టిక్గా ఉన్నాయి, అది మెచ్చుకోవచ్చు. అండ్ ఈ మూవీ మొత్తంలో నేను షాక్ అయిపోయి బట్టలు చేంజ్ చేసుకున్న సీన్ అంటే సాహో ఎంట్రీ సీను.
అంటే సాహో అంటే ప్రవాసి వచ్చారు కానీ మనకి చిన్నపిల్లడు షాట్ అయితే ఉండేది కదా సాహోకి ఇంకా ఓజీకి మెయిన్ గ్రిప్ పాయింట్ అక్కడ నేను అసలు బట్టలు చింపేసుకుని అరిసేసాను థియేటర్లో. ఎందుకంటే మొత్తం బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళందరూ ఎవడి పిచ్చాడు అని అనుకున్నారు. సాహో మూవీకి ఇంకా ఓజీ మూవీకి లింక్ ఆ పాయింట్ ఎలా పెట్టారంటే ఫ్యాన్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, వేరే పని పాట లేకుండా కాలేజీలకు మింగి ఉండేవాళ్ళు ఉంటారు చూడండి, నాలంటి వాళ్ళు పెట్టినవి ఫ్యాన్ క్రియేట్ చేసిన రూమర్స్ తోటి ఆ పాయింట్ని అయితే పెట్టారు. మెచ్చుకోవచ్చు, పర్లేదు. అండ్ ఇదే గైస్ ఇవాళ వీడియో. నేను ఎడిటింగ్ చేసిన తర్వాత ఒక 35 minutes వస్తుంది అనుకుంటే అది యాక్చువల్లీ 5.30:39 ఏదో వచ్చింది. మనం అదంతా పట్టించుకోము. సో ఇది ఇవాళ వీడియో అయితే. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. తొందరలోనే మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ బాగుండి సెకండ్ హాఫ్ దిగిన మూవీస్ ఉంటాయి కదా, దాని మీద వీడియో తీసుకుని వచ్చేస్తాను. అంతవరకు టాటా, సైనింగ్ ఆఫ్, భైరవ.